హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కళ్యాణ్ ప్రేమ గురించి తెలుసుకున్న రాజ్ ఇదంతా అలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కళ్యాణ్ అంతా ఒక పేపర్ నలిపేస్తూ కింద పడేస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి రాజ్ చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ లోపలికి వెళ్ళక రాజ్ అయితే అక్కడికి వెళ్తాడు. ఇదేంటి కళ్యాణ్ ఇంత నలిపేసి పేపర్ ఇక్కడ పడేశాడు, ఏముంది పేపర్ లో అని ఓపెన్ చేసి అయితే చూస్తూ ఉంటాడు. అందులో అప్పు గురించి కవిత రాసుంటుంది. అది చూసి రాజ్ అయితే ఒకసారిగా షాక్ అవుతాడు. కళ్యాణ్ అప్పుపై ఇంత ప్రేమ పెంచుకున్నాడా, ఇంత ప్రేమ పెట్టుకుని మరి ప్రేమ లేదు అంటాడేంటి, బయటికి ఏం చెప్పాడేంటి అని రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. నీలో నువ్వే బాధపడుతూ నీ ప్రేమను కూడా నీలోనే సమాధి చేయాలని చూస్తావా, ఎలాగైనా నీ ప్రేమని గెలిపిస్తాను అని రాజ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కనకం కావ్య కాల్ చేస్తూ ఉంటుంది. చెప్పమ్మా అని కావ్య అంటుంది. అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చింది, రేపే పెళ్లి చూపులు అని కనకం చెప్తుంది. ఆ మాట విని కావ్య అయితే ఆనందపడుతూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్తుంది నిజమేనా అని అడుగుతుంది. అవునే, మంచి సంబంధం వచ్చింది, రేపు నువ్వు అల్లుడు గారు ఇద్దరు రండి అని కనకం అయితే పిలుస్తూ ఉంటుంది. సరే అమ్మ వస్తామని కావ్య కాల్ కట్ చేస్తుంది. ఇంతలో అక్కడికి రాజ్ వచ్చి ఏంటి అంత ఆనందంగా ఉన్నామని అడుగుతాడు. అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చిందంటండి అని కావ్య చెప్తుంది. ఏంటి అని రాజ్ షాకింగ్ అడుగుతాడు. అవును, రేపే పెళ్లి చూపులు, అమ్మ మన ఇద్దరిని రమ్మని చెప్పింది అని కావ్య అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాట విని రాజ్ అయితే షాక్ అయిపోయేలాగా చూస్తూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.